హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి రోజు అందరూ కూడా ఉండ్రాళ్ళ పాయసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇక ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యిని వేసుకోండి. ఇలా బాదం పలుకులు, కాజు పలుకులనైతే వేసుకొని చక్కగా మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మరొక గిన్నెలో సపరేట్‌గా శనగపప్పునైతే ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇక నెయ్యి ఉన్నటువంటి ఈ బౌల్‌లో మనం ఒక గిన్నె వంతుగా బెల్లంనైతే వేసుకోండి. ఇలా బెల్లం వేసుకొని చక్కగా కలుపుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోండి. ఆ ఆ తర్వాత ఇందులో వాటర్‌నైతే యాడ్ చేసుకోండి. చూసారు కదండీ! ఒక కప్పు వంతుగా బెల్లం తీసుకున్నాను. అంతే కప్పు వంతుగా మీరు వాటర్‌ని కూడా తీసుకొని ఇలా కలుపుకోండి. మనకు ఇది చక్కగా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత ఇందులో యాలకులను వేసుకోండి. చక్కటి ఫ్లేవర్ అయితే వస్తుంది. అదే గిన్నె వంతుగా బియ్యం పిండిని వేసుకోండి. నేనైతే బియ్యం పిండిని వేశాను. మీరు ఈ బియ్యం పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. ఇలా వేసుకొని చక్కగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే అది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి. చూసారు కదండీ! ఇలా మీరు పక్కన పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. మనం వినాయక చవితికి ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేస్తాం కదండీ! అలాగే చక్కగా మనము ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. బియ్యం పిండితో ఉండ్రాలని చేస్తున్నాం కాబట్టి, సరిగ్గా ఉడకకుండా ఉంటుంది కాబట్టి, మీరు వీలైనంత చిన్నవిగా ఈ ఉండ్రాళ్ళనైతే ప్రిపేర్ చేసుకోండి. మీరు అంతకుముందు అదే ప్యాన్‌లో తీసుకున్నారు కదండీ! అదే ప్యాన్‌లో వాటర్ వేసేసి చక్కగా హీట్ చేసుకోండి. మీకు తీపి ఎక్కువగా తినాలనుకునేవారు ఆ వాటర్‌లో కాస్త బెల్లంని కూడా వేసుకోవచ్చు. లేదంటే జస్ట్ అలా వాటర్ ఉన్నా సరిపోతుంది. చూసారు కదండీ! మనం ఉండ్రాళ్ళు చేసుకున్న పిండిని మొత్తం ఇలా ఉండ్రాళ్ళు చేసుకొని, కొద్దిగా పిండినైతే ఉంచి ఇలా మెల్ట్ చేసుకోండి. తీపి ఎక్కువగా తినాలనుకుంటే బెల్లం వేసుకోండి. లేదంటే లేదు. ఇక ఆ తర్వాత వాటర్ అనేటివి చక్కగా హీట్ అయిన తర్వాత ఈ శనగపప్పు ఉడికించిన శనగపప్పుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మరొక్కసారి కలుపుకోండి. ఇలా మనం కాసేపు అలా ఉంచితే గనక ఈ బెల్లం నీళ్ళు అనేటివి మనకు ఈ పప్పుకు పట్టి చాలా తియ్యగా, చాలా టేస్టీగా వస్తాయండి. ఇక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉండ్రాళ్ళైతే ఉన్నాయి కదండీ! ఈ ఉండ్రాళ్ళనైతే ఇందులో వేసేయండి. బెల్లం వేయకున్నా పర్వాలేదు. చాలా తియ్యగానే ఉంటుంది. ఎందుకంటే ఈ పిండిని మనం ఇందులో వేస్తాం కాబట్టి, తీపి ఎక్కువగా తినేవారు మాత్రమే బెల్లాన్ని వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. ఇక మనం చేసుకున్నటువంటి ఉండ్రాళ్ళన్నింటినీ ఇందులో వేసేసుకోండి. మనకు ఈ ఉండ్రాళ్ళనేటివి చక్కగా ఉడికేలాగా చాలా చిన్నగా మంట అనేది చాలా చిన్నగా పెట్టుకొని ఇలా ఉడికించుకోండి. మనం ఏ గిన్నె వంతుతో క పిండినైతే తీసుకుంటున్నామో అదే గిన్నె వంతుగా 4 గిన్నెల వరకైతే మీరు వాటర్‌నైతే యాడ్ చేసుకోండి. ఈ వాటర్‌లో మీరు పప్పుని వేసి చక్కగా ఇలా ఉడికించుకోండి. మీకు పాయసం అనేది చాలా పలుచగా రావాలి అంటే 6, 7 కప్పుల వరకైతే వేసుకోవచ్చు. చిక్కగా రావాలి అంటే 4 గిన్నెల వరకు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండీ! ఇలా మీరైతే ఉండ్రాలనైతే చక్కగా ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఈ
ఉండ్రాళ్ళ పాయసం ప్రిపేర్ చేస్తున్నప్పుడు వరి పిండికి బదులుగా మీరు గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. ఉండ్రాళ్ళనేటివి పూర్తిగా మనం ఈ వాటర్‌లోనే ఉడకాలండి. ఇలా ఉడికే వరకు ఇందులోనే ఉడికించుకోండి. మీరు వీలైతే బెల్లం వేయకముందు పూర్తిగా వాటర్‌లో కూడా ఉడికించుకోవచ్చు. ఇక మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండి నీళ్ళైతే ఉన్నాయి కదండీ! అవి ఇందులో వేసి చక్కగా మనకు చిక్కగా వచ్చే వరకైతే ఉడికించుకోవాలి. మనకు ఎంత వీలుగా, ఎంత చిక్కగా రావాలి అనుకుంటే అంతవరకైతే ఉడికించుకోండి. చూసారు కదండీ! ఇలా చక్కగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోండి. చూసారు కదండీ! చాలా బాగున్నాయి ఉండ్రాళ్ళ పాయసం. ఇక ఇది చల్లబడిన తర్వాత మనం పాలని చివర్లో వేసుకుంటే పాలు విరగకుండా చాలా టేస్టీగా ఉండ్రాళ్ళ పాయసం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.